మా గురుదేవులైనటువంటి మహంత్ హిమాలయ గిరిజీ మహారాజ్ వారి పాదపద్మములను మనస్సులో స్మరించుకొని శ్రీ ధర్మరాజు గారి 40వ కార్యక్రమంలో భీమవరానికి మేము రావడము మా గత జన్మ పూర్వజన్మ సుకృతం. ధర్మము కాలానుగుణంగా మారుతూ ఉంటుంది, సత్యం ఎప్పుడు అట్లే ఉంటుంది. అట్లాగనే ఆ ఊరికి ఆ ప్రసిద్ధిని తీసుకుని వచ్చేదానికి కాలమే కొంతమందిని నియమిస్తుంది. అట్లా నియమించిన వాళ్ళలో ఈ ధర్మరాజు గారు ఒకళ్ళు అనుకుంటాను. కాబట్టి ఈరోజు మనం ఇక్కడంతా ఇట్లా కలవగలిగాము. ఎక్కడైనా అంటూ ఉంటారు పెద్దలు, పుత్రోత్సాహము కలగదు తండ్రికి పుత్రుడు ఉదయించిన మాత్రము చేత ఆ పుత్రుడు 10గురి చేత మెత్తబడినంత చేత అప్పుడు కలుగును పుత్రోత్సాహము తండ్రికి అని అంటారు. ఇప్పుడు ఆ తండ్రికి అదే ఆనందం కలిగింది. ఆ తండ్రి కుమారుడైనటువంటి ఈ విశ్వనాథుడికి అదే కలిగింది. కాశీలో ఒక విశ్వనాథుడు ఉన్నాడు. అక్కడ క్షేత్రపాలకుడు కాలభైరవుడు. మీ భీమవరంలో ఒక విశ్వనాథుడు ఉన్నాడు. ఈ కాలభైరవుడు ఉన్నాడు. సంగీతంతో వాయించేశాడు. ఆ చివరి 2 పాటలు వింటున్నప్పుడు మీరు గుండెల మీద చేసుకొని చెప్పండి, మీ పేరు, మీ ఊరు, మీ ఇల్లు, మీ సమస్య, టైము ఎవరైనా చూసుకోగలిగినారా? అది మన భారతీయ సంగీతంలో, మన భారతీయ వేదంలో ఉన్నటువంటి గొప్పతనం. ఇంకెక్కడా లేని గొప్పతనము మనకుంది. కానీ రాను రాను ఈ విదేశీ వ్యామోహము మనల్ని ఎత్తినపడి మనము మన సంస్కృతికి దూరంగా పోతున్నాం. దీనికి ముఖ్య కారణము ఒక విధంగా మాతలు మారాల, తమ బిడ్డలకు మన సంస్కృతి సాంప్రదాయాలు బోధించాలి. ఒక్కొక్క సందర్భం ఒక్కొక్క లెక్కనుంటుంది, ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్కటి గొప్పగా ఉంటుంది. నాదే గొప్ప అని చెప్పుకోవడంలోనే తకరారులు వస్తూ ఉన్నాయి. ఒకళ్ళకు మంచి పని చేసినారు అంటే మన వంతుగా వాళ్లకు ఇచ్చి ఇంకా మంచి చేస్తాము అనుకున్నప్పుడు ఎంతో బాగుంటుంది. పోటీతత్వం వచ్చినప్పుడు వేరే విధంగా ఉంటుంది. ఎవరికి వాళ్ళు గొప్ప అనుకుంటారు. నిజం చూస్తే ఏది గొప్ప నిజానికి తేలిపోతుంది. ఎవరో ఒక పండితుడు ఒకసారి ఆ ఊరిలో నుంచి అవతల ఊరికి పోవాలా, పడవ ఎక్కాడు. ఆ పడవలో ఈయన ఒక్కడే ఉన్నాడు, పడవ నడిపేవాడే ఉన్నాడు. పండితుడికి కాస్త దూరం ఉంటుంది, ఎవడో ఒకడు పక్కన మాట్లాడేకి ఉండాలి. సరే మాట్లాడేదానికి ఎవరూ లేరు, ఈ పడవోడు ఉన్నాడు. ఆయనతో అన్నాడు, ఒరే 4 వేదాల్లో ఏదన్నా ఒక్క వేదం చదువుకున్నావా అన్నాడు. అయ్యా నాకు ఒక్కటి రాదు, వేదం అంటే ఏందయ్యా అన్నాడు. పడవ నడుపుకునేవాడిని అడగాల్సిన ప్రశ్న. వీడి పాండిత్యం అట్లుంది. కొంతమందికి పాండిత్యం ఇట్లే ఉంటుంది, మహాజ్ఞానులుగా ఉంటారు, ఎక్కడో బుట్టలో పడిపోతూ ఉంటారు. ఇది సత్సంగం కాబట్టి అనేక విషయాలు వస్తాయి. అక్కడేమో హెడ్డింగు ధ్యానము యోగము అని పెట్టారు. మనం ఇక్కడ ఒక సత్సంగం చేసుకుంటున్నాం. ఇంత మంచి కార్యక్రమం జరుగుతుంది, వచ్చి వింటామని వచ్చి ఉన్నారు. ఇంతవరకు సంగీతంలో ఓలలాడారు. అందరేమో సీరియస్గా ముఖాలు పెట్టుకున్నారు. నాకు ఎవరైనా సీరియస్గా ముఖాలు పెట్టుకుంటే బాధ. మనమంతా ఆనంద స్వరూపులు. ఆనంద స్వరూపులన్న సంగతి మర్చిపోయి సుఖము సంతోషాల వెనకల పరిగెత్తున్నాం. నాకు ఎప్పుడు ఆనందం దొరుకుతుందంటే నా ఎదురుగా ఉన్న వాళ్ళు నవ్వుతూ ఉంటే నాకు ఆనందం దొరుకుతుంది. సో ఈ గొప్ప గొప్ప యోగులకు, జ్ఞానులకు వాళ్ళ తెలివి ఎక్కడ ఉంటాడో అర్థం కాదు, వాళ్ళు చేసే తిక్క పనులు. ఐన్స్టీన్ గారు ప్రయోగాలు చేసుకునేటప్పుడు ఎవరూ డిస్టర్బ్ చేయకుండా తలుపు మూసేవాడు. ఆయన దగ్గర ఒక పెంపుడు పిల్లి ఉండేది. అదంటే ఆయనకు మహా ప్రేమ. డోర్ తెరిస్తే మనుషులు వస్తారు, డోర్కు ఒక పిల్లి దూరేంత కన్నం చేస్తే
పిల్లి మాత్రమే వచ్చిపోతుంది అనుకొని ఒక కార్పెంటర్ను పిలిపించి ఆ డోర్కి ఒక కన్నం పెట్టించాడు. ఒక 6 నెలలు అయింది. ఆ పిల్లలు వేసింది. ఈయన మళ్ళీ కార్పెంటర్కి ఫోన్ చేశాడు. చేసి ఆ పెద్ద కన్నం పక్కన ఇంకో 4 కన్నాలు పెట్టు అన్నాడు. ఎందుకు స్వామి అంటే మా పిల్లలు వేసింది, ఆ పిల్లలు రావద్దా అన్నాడంట. ఐన్స్టీన్ మళ్ళీ అంతర్జ్ఞానం. అట్లాగనే మన పండితుడు పడవలో పోతూ పోతూ ఈయన వేదాలు అడిగాడు. అయ్యా నాకు తెలీదు అంటే, ఒరే నీ బతుకులో 20% వేస్టురా, పోనీ నీకు బ్రహ్మసూత్రాలు తెలుసా అన్నాడు. ఇదేం సూత్రాలు స్వామి, అతరాసాలు అయితే తినేటికి తెలుసు, నాకు సూత్రాలు తెలీదు అన్నాడు. ఒరే నీ బతుకులో ఇంకో 20% పోయిందిరా అన్నాడు. ఇంత లోపల పడవకు కన్నం పడింది. స్వామి పండితులు గారు మీరు నాకు తెలియనటి ఏంటేంటో అంటారు, నాకు ఒక్కటి అర్థమై సావలే, మీకొకటి అడుగుతాను చెప్తారా అన్నాడు. అడుగురా అన్నాడు. అయ్యా మీకు ఈత వచ్చా అన్నాడు. ఎందుకురా, నాకెందుకు వస్తుంది ఈత రాదు అన్నాడు. అది ఒక్కటి రాకపోతే నీ బతుకంతా వేస్ట్, నేను పోతాను పడవలోంచి దూకాడు. ఆయన పోయాడు. ఇక్కడ పండితుడి గొప్ప కప్పన, ఆ ఈత మాత్రం తెలిసిన ఆ పడవ ఆయనది గొప్పన. ప్రపంచం ఎట్లా ఉంది అంటే కొంచెం మనం తెలుసుకుంటున్నాం, ఆ తెలుసుకున్న కొంచాన్నే అంతా తెలుసు అనుకున్న భ్రమలో ఉంటున్నాం. మనకంతా తెలిసింది మర్రి గింజంతా, తెలియాల్సింది మర్రి మానంతా. మర్రి మాన్ అంటే ఈ స్వామి గారి కాలేజీలో ఒకటి చూసాం చెట్టు. ఆ చెట్టు మధ్యలో నుంచే బస్సులు కార్లు పోయేంత ఉంది. మరి ఆ మర్రి గింజ ఎంత ఉంటుంది? ఇంత ఎత్తు ఉంటుంది. తో నవ్వేదానికి ముఖంలో 4 కండరాలే కదపాలి. మన భద్రకాళి ముఖం పెట్టేదానికి 27 కండరాలు కదపాలి. ఏది కష్టం, ఏది సులభం? ఆఖరికి ఈ నవ్వు ఎంత గుంబన అయిపోయింది అంటే మనస్ఫూర్తిగా నవ్వలేకపోతూ లాఫింగ్ క్లబ్లోనే పెట్టుకునే దౌర్భాగ్యపు స్థితికి వచ్చాం. ఒకసారి తెల్లారుజామున నేనేదో మంత్రాలు చదువుకుంటూ పోతాను. సడన్గా ఒక 4-5 రాక్షస గొంతులు ఆహాహాహా అన్నారు. చీకట్లో ఇదేంద్ర బాబు అని ఇట్లా చూశారు. అక్కడ తోటలో ఒక 10-12 మంది ఇట్లా కిందికి వంగుతాండారు, ఇట్లా లేచి ఆహాహాహా అంటున్నారు. నేను అక్కడికి పోయా. ఏం స్వామి ఏం చేస్తాను నేను తెలీదా? ఇది లాఫింగ్ క్లబ్బు, నవ్వు ప్రాక్టీస్ చేస్తున్నాం. ఎక్కడికి పోతున్నాం మనం? నవ్వు ప్లాస్టిక్ చేసాడమ్మా. ప్రతి విషయంలో నవ్వు ఉంది. నవ్వగలం, నవ్వలేకపోతా ఉన్నాం. ఒక్కొక్కసారి నవ్వుతాం, దొంగ నవ్వులు మట్టుకు భలే బాగా నవ్వుతాం. ఎవడో మనకి ఇష్టం లేనోడు ఇంటికి డోర్ తెచ్చాడు, డోర్ కొట్టాడు, డోర్ తీసాం, లోపల మట్టుకు ఈ ఎదవ సన్యాసి మళ్ళా వచ్చాడమ్మా గోల పెట్టేస్తాడు అని అనుకుని లోపల అనుకుంటూ మామయ్య గారు ఎప్పుడు వచ్చారండి 2 గంటలకి, అది మళ్ళీ దొంగ నవ్వులు మట్టుకు బ్రహ్మాండంగా నవ్వేసి. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే మనము ఆనంద స్వరూపుడు, పరమాత్మ ఆనంద స్వరూపుడు, నిరాకారుడు. ఆ నిరాకార ఆ బ్రహ్మ నుంచే మనము వచ్చాం. మనం నుంచి వచ్చాం కాబట్టి మనల్ని మానవులు అంటున్నారు. మళ్ళీ మానవులు అంటున్నారంటే మగవాళ్ళనే అంటున్నారు. మమ్మల్ని అనరా అనేసి హోమ్ డిపార్ట్మెంట్ ఇదొక యుద్ధం చేసేస్తారు. మనుష్యులు అంటే అంతే, అట్లే ఉంటుంది. ఆడ మగ 2 తేడా లేదు, మన దృష్టిలో తేడా. దీన్ని నిరూపణ చేసేదానికే పరమేశ్వరుడు అర్ధనారీశ్వర తత్వం ఇచ్చాడు. ప్రపంచంలో ఏ జాతి స్త్రీకి ఇవ్వనంత గౌరవం మన సనాతన ధర్మంలో ఇవ్వబడింది. ఆది పరాశక్తికి ఉన్నంత ముందు రూపము, ఆమెకున్నంత ఇంపార్టెన్సు ఎవరికి లేదు. అందుకే ఏది చెప్పినా మాతృదేవో భవ అని అంటారు. తర్వాత పితృదేవో భవ, ఆచార్య దేవో భవ,
అతిథి దేవో భవ, ఆ తర్వాత మీ ఇష్టదేవతో భవ. కనపడే ప్రత్యక్ష దైవతాలు తల్లిదండ్రులు, వాళ్ళని ఇప్పుడు ఎంత బాగా చూసుకుంటున్నాం, ఓల్డ్ ఏజ్ హోముల్లోకి పెట్టేస్తే స్థితిలోకి వస్తున్నాం. ఎక్కడో ఏదో మార్పు రావాలా, సమాజాన్ని మార్చాలా, సమాజం చెడిపోతుందండి, సమాజం చెడిపోతుందండి. నీ వంతు నువ్వు సమాజానికి ఏం చేస్తున్నావు అది చూసుకోవాలి. భగవన్నామ స్మరణ ముక్తిదాయకం. స్నానం చేస్తాం, దేహానికి శుద్ధి అవుతుంది. మనస్సుకు శుద్ధి ఏం చేయాలా? పిరమిడ్ వాళ్ళని అడిగితే ధ్యానం చేయాలా అంటారు. మరి మీరు ఏ స్తోత్రం చదివినా ఆ స్తోత్రానికి ముందు ఒక ధ్యాన స్తోత్రము అని ఉంటుంది. విష్ణు సహస్రనామాలు చదువుతారు. శాంతాకారం భుజగనయనం పద్మనాభం సురేషం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం సుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యాన గమ్యం వందే విష్ణు భవభయహరం సర్వలోకైకనాథం అంటాం. గాయత్రీది చెప్తాం, అప్పుడు కూడా ధ్యాన శ్లోకం ఉంటుంది. ముక్త విద్రుమయ మనీల ధవల వర్ణశ్చాయి శుభై రంగయ్య అని చెప్తాం. ఎందుకు పెద్దవాళ్ళు ఈ ధ్యాన శ్లోకాలు మనకు పెట్టారు? ఏ పూజలు ఏ మంత్రాలు చేస్తూ ఉన్నా ఆ చేస్తున్న దేవత యొక్క రూపాన్ని ముందు మీరు ఊహించుకొని చూడండి, దాన్నే ధ్యానిస్తూ ఉండండి అని చెప్పేదానికి చెప్పినాడు. ఆ ధ్యానిస్తూ ఉన్నప్పుడు అటు ఇటు పరిగెత్తే ఈ చంచలమైన మనస్సు ఒక్కచోట స్థిరంగా ఉంటుంది. మనోస్థిరత కోసమే మన మహానుభావులు యోగులు అనేకమైన యోగ మార్గాలు కనిపెట్టారు. లయయోగం ఉంది, ధ్యాన యోగం అష్టాంగ యోగంలో 7వ స్టెప్పులో ఉంది, సంగీత యోగం ఉంది. ఒక్కొక్క యోగము ఒక్కొక్క విధంగా ఉంది. పతంజలి రాసిన అష్టాంగ యోగము ఉంది, క్రియాయోగము ఉంది, కర్మయోగం ఉంది, భక్తి యోగం ఉంది. అసలు ముందు మనం యోగం అంటే ఏంటి? దేనితోనో కలయిక. దేనితో కలయిక? తత్, అది, దానితో కదలిక. తత్వమసి అని చెప్తే అయిపోయింది. తత్వమసి అని చెప్పినప్పుడు అక్కడ చెప్తున్నవాడు ఒకడున్నాడు, అది నీవు అయి ఉన్నావు అంటున్నాడు. అక్కడ అద్వైతం రాదు, విశిష్టాద్వైతము వస్తుంది. మనకు రావలసిన పూర్ణ తత్వాన్ని మనం పొందగలగాలి. దానికోసం ఒక సద్గురువును పట్టుకోవాలా, లేదా ఒక సద్గంధాన్ని పట్టుకోవాలా, సాధన చేసుకుంటూ పోవాలా. ఈ సాధన చేసుకునేటప్పుడు నేను ఎంత ఎదిగాను అని చూసుకోవాల్సిందే తప్ప ఇంకోళ్ళతో పోటీ పడుతూ ఇంకోళ్ళతో కంపేర్ చేసుకుంటూ పోయినప్పుడు మనం ఎక్కడికి ముందుకు పోలేము. ఎక్కడైనా లోకంలో మనము ఏది చేస్తామో మళ్ళా అదే మనకు రిఫ్లెక్ట్ అయి వస్తుంది. ధర్మరాజు కాదు ఎన్నో దాన ధర్మాలు చేశారు, ఈరోజు అది మళ్ళీ ఇప్పటి ముప్పుడే వాళ్ళ కొడుకులకు చేరుతుంది. వాళ్ళు చేస్తున్నారు, మళ్ళీ అది మళ్ళీ డబులే వాళ్ళ కొడుకులకు ఇది ఒక పరంపరగా జరిగిపోతుంది. ఏ కార్యం చేసినా మనం ఏ గింజ వేస్తే అదే పంట వస్తుంది కదా. ఈ గింజ పంటలు అంటే ఒక విషయం గుర్తొచ్చింది. ఒకటి మామిడి పండ్ల సీజన్ కాలంలో ఆ మామిడి పండ్ల షాపులోకి కోతులు వచ్చాయి. మన వాళ్ళు కర్ర తీసుకొని కోతులను తరిమారు. ఆ కోతులకంతా కోపం వచ్చి సాయంత్రం ఒక మీటింగ్ పెట్టుకున్నారు. ఈ పాడు మనుషులు వాళ్ళే పండించుకొని వాళ్ళే తింటారు, మాకు పెట్టరా? మనమంతా మనమే పండించుకొని మనమే తింటే బాగుంటుంది. ఈ పొద్దు రాత్రి అందరూ నిద్రపోయినాక వీధుల్లో ఎక్కడెక్కడ టెంకలు ఉంటే తీసుకొని రండి, మనమే నాటుకుంటామని ఆ కోతుల నాయకుడు అన్నాడంట. కోతుల బుద్ధి అన్ని రాత్రంతా కష్టపడి ఇన్ని సంపాదించుకున్నాయి, తీసుకుపోయి సముద్రంలో నాటినాయి. సముద్రపు ఒడ్డున ఇసుకలో
పోయి నాటి గమ్మనుండాయా? మరుసటి దినం రాగానే మళ్ళీ గుంత తవ్వి దాన్ని తీసి ముట్ట వచ్చిందా లేదా, పిలక వచ్చిందా లేదా అవి చూస్తూనే ఉన్నాయి. ఈ పొద్దు వరకు రాలే. ధ్యానం చేయాలని మనం ఎంతో కోరుకుంటాం, అది రాలేదే అంటాం. ఎక్కడి నుంచో వచ్చేది కాదు ధ్యానం, మన దగ్గర మన లోపలనే ఉంది. మనస్సును మనం ఎంత నిగ్రహం పెట్టగలిగితే ధ్యానము మనకంత స్థిరమైతే వస్తుంది. సులభమైన టెక్నిక్. మరి మాకు ఎన్నో రకాల పద్ధతులు నేర్పారు మా గురువు గారు. ఉదయం పూట సూర్యుడిని చూస్తూ కూర్చోవాలా, ఉదయించిన సూర్యుడు అస్తమించేంత వరకు కళ్ళు మూయకుండా చూడాలి 12:30 గంటలు. దినాలు ఇట్లాంటి సాధనలు చేస్తే ఒక ఫలితం వస్తుంది. ఇంతలోతు నీళ్ళల్లో కూర్చొని రాత్రంతా చేపలు కుడతా ఉంటే ఈ మంత్రాలు చదువుకుంటూ కూర్చోవాలి. అప్పుడు ధ్యానం స్థిరమవుతుంది. పద్ధతులు, ఎన్నో రకాల పద్ధతులు. మరి ఇంత కష్టపడుతున్నారు జనాలు, వీళ్ళకు ఒక సులభమైన మార్గం తీసుకొని రావాలని శ్రీమాన్ పత్రిజీ గారు, నీ శ్వాస నీకు ముఖ్యం, దాని మీద ధ్యాస పెడితే అన్నీ అవుతుంది అన్నారు. మనం ఏం చేస్తున్నాం? పెట్టాల్సిన దాని మీద ధ్యాస పెట్టాం, మిగతా అన్నిటి మీద ధ్యాస పెడతాం. ధ్యాస పెట్టడమే ధ్యానం. పొద్దున్నే ఏ పేస్ట్ వాడాలా, ఏ హీరోయిన్ అడ్వర్టైజ్మెంట్లో ఏమొచ్చింది ఆ పేస్టే వాడాలా. ఏ హీరోగాడు డ్రైరు బనిన అడ్వర్టైజ్మెంట్ చూపించినాడు అయ్యే వేసుకోవాలి. సోపుల దగ్గర నుంచి చేసే టిఫిన్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి ధ్యాస పెడతాం. అసలు మనం పుట్టినప్పటి నుంచి చచ్చిపోయే వరకు మన వెంట ఉండే శ్వాస మీద ధ్యాస పెట్టడం లే. అది ఇన్వాలంటరీగా జరిగిపోతాము. ఒకవేళ పరమాత్ముడు ఒక్కసారి నువ్వు గాలి పీల్చుకొని వదిలితే పావలా ఛార్జీరా అని కనుక ట్యాక్స్ పెట్టి ఉంటే ఈ పొద్దు మనం సంపాదించే సంపదలంతా వాటి దగ్గరికే పోతుంది. 1600 హంస జపం మన శరీరంలో జరుగుతూ ఉంది. మన పూర్వీకులు ప్రతి ఒక్కటి కనిపెట్టి ఏ చక్రం దగ్గర ఎంతెంత శ్వాసలు జరుగుతాయి, ఈ శ్వాసలకు ఆ చక్రాలకు లింకు ఏమి, ఆ చక్రాలు విడిచిపెడితే వెలుగు మనకు తేజోవలయం అనే కాంతి వలయము అని చెప్పబడుతుంది అని అంటే ఆ ఇంగ్లీష్ వాడు మనల్ని ఎగతాళి చేస్తాడు. వాట్ నాన్సెన్స్, షో మీ ది లైట్ బిహైండ్ యూ, నీ వెనకలో కాంతి ఎక్కడుంది అంటాడు. మళ్ళీ వాడే కనిపెట్టాడు ఆరా టెక్నాలజీ, ఆరా ఫోటోగ్రఫీ అని. ఇప్పుడు ఆరా ఫోటోగ్రఫీ ఎంత గొప్పదైపోయింది అంటే ఆ ఫోటో తీసుకున్నాక 6 నెలల తర్వాత మీకు ఏ జబ్బు వస్తుందో దాంట్లో కనపడతాము. అసలు జబ్బు రాకుండా చేసుకునే టెక్నిక్ మనోళ్ళు మనకు చెప్పారు. ఒక నియమబద్ధమైనటువంటి శ్వాసను తీసుకోవటం వదలడము చేస్తే ఆ శ్వాస కేవలం మన ఊపిరితిత్తుల వరకు పోయి నరాలలో రక్తాన్నే శుద్ధిపరచకుండా నాడుల లోపలికి పోయి కణాన్ని శక్తివంతం చేస్తుంది. అందుకే ఈరోజు ఇక్కడ సబ్జెక్టు ధ్యాన యోగము అన్న పేరు పెట్టారు. ధ్యానంలో ఎన్నో రకాలు ఉన్నప్పటికీ ధ్యానాన్ని అత్యంత సరళీకృతం చేసిన వాళ్ళల్లో అత్యంత ప్రముఖుడు శ్రీమాన్ పత్రిజీ. మా కుండలిని యోగ సాధన ఉంది, దాంట్లో పూరక రేచక కుంభకాలు చేయాలా, బాహ్య కుంభకము అంతర్కుంభకము అనేది చేయాలి. నెలలు సంవత్సరాలు సాధన పడుతుంది. మరి ఈ శ్వాస మీద ధ్యాస పెట్టేదానికి నెలలు కాదు, పీల్చి వదులుతున్న గాలిని మీరు గమనిస్తుంటేనే జరిగిపోతుంది. ఈ మనసు ఒక నిశ్చలమైనటువంటి స్థానం ఇవ్వగలుగుతాం. ఒక తమాషా కథ చెప్తే మీకు అర్థమవుతుంది. ఎవడో ఒకడు నాలాంటి సోమారి మనిషి, అరే నా పనులన్నీ చేసి పెట్టేదానికి ఎవడన్నా ఉంటే బాగుంటుంది, నేను చెప్పిన పని చెప్పినట్లు చేసేవాడు ఉండాలా. ఎంత వెతికినా వాడికి ఎవరికి కనపడలేదు. వాడు దేవుడికి పూజ చేస్తున్నాడు,
దేవుడు ప్రత్యక్షమైనాడు. ఏం కావాలరా నీకు అని. నేను చెప్పే పని వెంటనే చేసే ఒక మనిషిని నాకు అపాయింట్ చేయన్నాడు. అరే సోమరి అయిపోతావురా, అట్లాంటిది కోరమాక. ఒకవేళ నేను నీకు అట్లాంటి మనిషిని ఇస్తే కూడా నువ్వు వెంటనే పని చెప్పకపోతే వాడు నిన్నే కొట్టేస్తాడు, జాగ్రత్త, చంపేస్తాడు అని. నా దగ్గర బోలెడు పనులు ఉన్నాయి, ఏదో ఒక పని నాకు చేస్తానే ఉంటాను, నువ్వు నాకు అదే కాయి వేరే వరం వద్దు అన్నాడు. నీ కర్మ అని చెప్పి దేవుడు వరం ఇచ్చిపోయినాడు. దేవుడు ఇచ్చిన ఆ మానవుడు అక్కడ నిలబడ్డాడు. స్వామి ఏం చేయమంటావు అన్నాడు. వాడేమో 7 అడుగులు 8 అడుగులు ఉన్నాడు ఎత్తు. వీడి కఠినమైన పని చెప్పాలా అని ఒరే ఒక 6 అంతస్తులు బ్యూటిఫుల్ బిల్డింగ్ కట్టరా అన్నాడు. వీడేమనుకున్నాడు 6 అంతస్తులు కట్టాలంటే కనీసం 2 ఏళ్ళు అవుతుంది అనుకున్నాడు. వాడు దేవుడు పంపించిన మనిషి పట్టు అన్నాడు, అక్కడ బిల్డింగ్ వచ్చింది. వాడు పట్టు అన్నాడు, వీడి గుండె పట్టు అయింది. వాడు నాయన చెప్పిన పని చెప్పినట్లే చేస్తా అన్నాడు. ఏం చేయాలి ఇంకా దండకం చదవను మొదలుపెట్టినాడు. ఫ్రిడ్జ్ కావాలా, కూలర్ కావాలా, ఏసీ కావాలా, పట్ 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 వచ్చేస్తున్నాయి. ఇంకా వీడికి ఏం అడగాలో తెలియ. అప్పుడు వచ్చింది బుద్ధి. అదే అడగకూడా నేను వడం అడిగినాను. అప్పుడు వచ్చాడు గురువు గుర్తు. పరిగెత్తుకుంటూ గురువు దగ్గరికి పోయినాడు. గురువా నన్ను కాపాడాడు. ఏమైంది? దేవుణ్ణి వరం అడిగినాను, వాడు ఇచ్చాడు. నా బుద్ధి లేక ఇట్లాంటి వరం అడిగాను. ఇప్పుడు వానికి పని చెప్పకపోతే నాకు చంపేస్తాడు. ఏం పర్వాలేదురా గురువు, నేనుండా నిన్ను కాపాడతాను, ఆ దెయ్యాన్ని నా దగ్గరికి రమ్మను అన్నాడు. వచ్చింది. నా గురువు చెప్పిన పని చేయమని చెప్పు అన్నాడు. వీడు ఆర్డర్ ఇచ్చాడు. మా గురువు ఒక పని చెప్తాడు, అది చెయ్యి. ఓకే అన్న. చెప్పండి స్వామి. గురుగారు అటు ఇటు చూసారు. అక్కడ ఒక తాటి చెట్టు ఉండేది. ఈ చెట్టుని ఎక్కి దిగు అన్నాడు. అది ఈ పొద్దుకు ఎక్కి దిగుతానే ఉంటాడు, పులి స్టాప్ లేక. అట్లే తాటి చెట్టు లాంటి ఈ ఒళ్ళులో ఊపిరి ఎక్కి దిగుతూ ఉంది. ఏ పొద్దు లోపలికి పోయి బయటికి రాకుండా పోతుందో, ఏ పొద్దు బయటికి పోయి లోపలికి పోకుండా పోతుందో మనకు తెలియదు. ఉన్న ఈ కాలాన్ని మనం సద్వినియోగం చేసుకోగల. తల్లి కడుపులో ఉన్నప్పుడు మనం శ్వాస తీసుకోవడంలే, బయటికి వచ్చినాక ఒక్కసారి క్యారని గాలి తీసుకుంటున్నాం. అందరినీ క్యారు మనిపించి గాలి వదిలేసి పోతాడు. భగవద్గీత గురించి ఒక స్వామి నాతో అన్నాడు, ఏమయ్యా భగవద్గీత గొప్పది 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 అంటారు. ఏం గొప్పది? ఎత్తుకోవడమే అర్జున విషాద యోగం. అది యోగమేనా అన్నాడు. ఖచ్చితంగా యోగమేరా. నువ్వు తల్లి కడుపులో ఉన్నప్పుడు ఎప్పుడెప్పుడు బయటపడతామా ఈ కంపు చీకట్లో నుంచి అని ఏడుస్తావు. పుట్టినాక తల్లి పాల కోసం ఏడుస్తావు. ఆ తర్వాత స్కూల్కు పోతాను అని ఏడుస్తావు. స్కూల్కు పోయి చదువుకున్నాక ఉద్యోగం రాలేదు అని ఏడుస్తావు. ఉద్యోగం వచ్చినాక పెళ్ళి కాలేదు అని ఏడుస్తావు. పెళ్ళైనాక పిల్లలు పుట్టలేదు అని ఏడుస్తావు. పిల్లలు పుట్టినాక వాళ్ళకు మళ్ళీ ఎల్కేజీలో సీట్ రాలేదు అని ఏడుస్తావు. వాళ్ళు పెద్ద అయినాక వాళ్లకు పెళ్ళి కాలేదు. ఈ లోపల నీ వయసు అయిపోయింది, అందరినీ ఏడుస్తూ నువ్వు పోతావు. అందుకే దాని పేరు అర్జున విషాద యోగం అని పెట్టినారు. ఈ బతుకు విషాదం నుంచి మనం బయటకు ఎట్లా వస్తాం? ఏంటయ్యా నువ్వు విషాదం అంటావు? మేమంతా సంతోషంగా ఉన్నాం. సంతోషానికి హద్దు ఎక్కడుంది? సుఖానికి హద్దు ఎక్కడుంది? సుఖానికి ఆపోజిట్ వర్డ్ ఉంది, దుఃఖం. సంతోషానికి ఆపోజిట్ వర్డ్ ఉంది, విచారం. ఆనందానికి ఆపోజిట్ వర్డ్ ఉందా? ఏమీ లేదు. మనం నిజంగా ఆనంద స్వరూపంలోనే గమనించుకుంటే చాలు. మనం నలుగురికి ఏం చేస్తామో అదే మనకు రివర్స్ వస్తుంది. ఏ గింజలు నాటుతామో అయ్యే మనకు తిరిగి రివర్స్ వస్తుంది. అందుకని ఉన్నంత కాలంలో ఉన్నదంతా ఊడ్చిపెట్టి ఇవ్వకుండా పరోపకారం ఇదం శరీరం అన్నట్లుగా ఈ శరీరాన్ని మనం కాపాడుకుంటూ 10 మందికి సమాజానికి
సేవ చేయడం, మంచి చేయడం. మంచి చేయలేకపోతే గమ్మున ఉండడం, అపకారం ఆలోచన కూడా మనసులోకి రాకుండా పోతే అన్నీ బాగుంటాయి. మనం ఏం చేస్తామో అదే మనకు రివర్స్ అయ్యి వస్తుంది. ఒక 2 చిన్న కథలు. ఒక డాక్టర్ దంపతులు ఉన్నారు. వాళ్ళ బంధువుల ఇంటికి ఎక్కడో వేరే ఊరికి పోయారు కారులో. పెళ్ళి అయిపోయింది. వాళ్ళ ఊరికి రిటర్న్ వచ్చేటప్పుడు ఇంకా ఊరు ఒక 20 కిలోమీటర్స్ ఉండగా వాళ్ళ కారు ట్రబుల్ ఇచ్చింది. వాళ్ళు మెకానికులు, మనుషుల మెకానికులు డాక్టర్లే కానీ కారు మెకానికులు కాదు. కారులో ఏమైందో తెలియదు. అందరూ లిఫ్ట్ అడుగుతూ ఉన్నారు. అన్ని బండ్లు వచ్చిపోతూనే ఉండారు, ఒకటి కూడా నిలబడలేదు. రాత్రి అయిపోయింది. వీళ్ళకి భయం ఎత్తుకునింది. రాత్రి చీకటి, ఏమవుతుందా అనుకుంటా ఉన్నప్పుడు ఒక డుక్కు 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 అంటే చిన్న స్కూటర్లో ఒక మనిషి వచ్చాడు. ఏమ్మా ఇంత రాత్రి ఇక్కడ నిలబడినారు మీరు, ఇక్కడ నిలబడకూడదు పొండి అన్నాడు. పోవాలంటే మా కారు చెడిపోయింది అయ్యా అని. ఓహో నేను మెకానిక్ను, రిపేర్ చేస్తానని బయలుదేరి ఎత్తాడు. చిన్న ట్రబుల్ రిపేర్ చేసేసాడు. ఈ డాక్టర్లకు మా ప్రాణాలు కాపాడేవయ్యా అని జోబులో నుంచి ఇంత పైసా కట్ట తీసి ఇచ్చినాడు. ఆయన అన్నాడు, మా గురువుగారు అన్నాడు, ఆపదలో ఉన్న వాళ్ళను కాపాడాలే కానీ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవద్దురా అన్నాడు. మీరు ఈ కారును నా షెడ్డుకు తీసుకొని వచ్చింటే ఖచ్చితంగా ఛార్జ్ చేసింటూ, కానీ మీరు ఇప్పుడు ఆపదలో ఉన్నారు, నేను ఒక్క పైసా తీసుకొని పొండమ్మా అన్నాడు. వాళ్ళు వెళ్ళిపోయారు. ఒక 5-6 ఇయర్స్ ఈ డాక్టర్స్ అద్భుతంగా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు కట్టుకున్నారు. ఆ మెకానిక్ కూడా 5-6 మెకానికల్ షెడ్లు పెట్టుకున్నాడు. కోటీశ్వరుడు అయిపోయాడు. ఒకసారి ఎక్కడికో పోతూ ఆ మెకానిక్ యాక్సిడెంట్ అయింది. సీరియస్ కోమాలోకి వెళ్ళిపోయాడు. ఆయన బంధువులందరూ కలిసి ఈ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికే తీసుకొని వచ్చారు. అన్నేళ్ల కింద తమకు హెల్ప్ చేసిన ఆ మెకానిక్ను వాళ్ళు కనుక్కున్నారు. 3 నెలలు కష్టపడి వాళ్ళ శక్తియుక్తులన్నీ ధారపోసి కోమాలో నుంచి ఉన్న ఆ మహానుభావుడిని ప్రాణాలతో బతికించారు. ఆయనకు సెన్స్ వచ్చినాక నేను ఇప్పుడు ఇన్ని కోట్లు సంపాదించా, నన్ను వాళ్ళు కాపాడిన వాళ్ళు ఎవరో వాళ్ళకు నా ఆస్తిలో సగం రాసిస్తా, ఆ డాక్టర్లను రమ్మన్నాడు. రమ్మంటే వాళ్ళు వచ్చారు. ఈయనేమో వాళ్ళని గుర్తుపట్టలే, వాళ్ళేమో ఈయనను గుర్తుపట్టినారు. అయ్యా నాకు ఇంత సాయం చేశారు, నా ఆస్తిలో సగం మీకు రాసిస్తానండి. అయ్యా మమ్మల్ని గుర్తుపట్టలేదా నువ్వు? 5 ఏళ్ల కింద రోడ్డు సైడ్లో ప్రమాదంలో బైక్తో మేము ఉంటే మమ్మల్ని కాపాడినావు. ఆ రోజు చెప్పిన నీ నీతి వాక్యం మేము పట్టుకున్నాం. నువ్వు ఆపదలో ఉండి వచ్చినావని కాపాడినామే కానీ కోటీశ్వరులని కాపాడలేదు అన్నాడు. ఆ రోజు వాడు చేసిన సాయం ఈ పొద్దు వాడి ప్రాణం కాపాడింది. ఇంకో ఊర్లో ఇంకో 2 మిత్రులు ఉన్నారు, ప్రాణ స్నేహితులు. చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నారు, పెద్దయినారు. వాళ్ళొక వ్యాపారం, వీళ్ళొక వ్యాపారం పెట్టుకున్నారు. ఏకనే గుడ్కా దందా రఖి తెలుగు. ఒకడు బెల్లం వ్యాపారం చేస్తూ ఉన్నాడు, ఒకడు జొన్నల వ్యాపారం చేస్తూ ఉన్నాడు. ఈ బెల్లం వ్యాపారికి ఆశ ఎక్కువ, తొందరగా డబ్బులు సంపాదించాలా. ఆ కేజీ రాయిని బాగా రుద్ది అరగదీసి దానికి 900 గ్రామ్స్ బరువు పెట్టుకున్నాడు. బయటికి చూస్తే ఓరికైనా అది కేజీ, తూకం చూస్తే 900 గ్రామ్స్. అట్లా వ్యాపారం చేస్తున్నాడు. ఈ జొన్నల వ్యాపారి నిజాయితీగా న్యాయంగా వ్యాపారం చేస్తాడు. ఒకసారి ఈ జొన్నల వ్యాపారి భార్య, అరే భయ్ కాఫీకి బెల్లం అయిపోయింది, మీ దగ్గర స్నేహితుడి దగ్గర పోయి బెల్లం తీసుకురావాలి. ఈయన వచ్చాడు, అరే 1 కేజీ బెల్లం మీరా. వీడి బుద్ధి ఆ 900 గ్రాములు రాయి పెట్టి తూంచున్నాడు. వాడి భార్య అనింది, అరే నువ్వు అందరికీ మోసం చేస్తావు, ప్రాణం మిత్రుడు కదా, వాడిని కూడా మోసం చేస్తావా? అరే వ్యాపారంలో అవన్నీ ఏం లేదంటే మా నాయన వచ్చినా మా అమ్మ వచ్చినా నేను ఇదే పని చేస్తాను. సరే ఆయన తీసుకొని పోయాడు.
ఆడిపోయిన కొంచెం సేపటికి ఈ బెల్లం వ్యాపారి భార్య అనింది, మన కోళ్ళకు జొన్నలు అయిపోయినాయి, పోయి తీసుకురాపో 1 కేజీ. ఈయన వచ్చాడు. ఏం మిత్రమా వచ్చినావు అంటే, ఒరే 1 కేజీ జొన్నలు కావాలి, కూర్చో నేను లోపలికి పోయి తూకం వేసి తెస్తాను అన్నాడు. తూకం వేసాడు, తీసుకొని వచ్చి పొట్లం కట్టి ఇచ్చాడు, ఆ డబ్బులు ఇచ్చాడు. వీడు దొంగ బుద్ధోడు కదా, వీడికి ఆ కేజీ ఉన్నట్టుగా కనపడలేదు జొన్నలు, ఏదో తక్కువ ఉన్నాయే అనుకున్నాడు. పక్కనే ఇంకో షాప్ ఉంటే ఆడ తూకం వేయించినాడు, అది 800 గ్రాములే ఉంది. వీడు చేసే మోసాన్ని మనసులో పెట్టుకోకుండా బయటకు వచ్చి, నువ్వెక్కడ స్నేహితుడివిరా, జొన్నల్లో ఇంత మోసం చేస్తావా, కేజీ అడిగితే 800 గ్రాములే ఇస్తావా, డాట్ బూట్ అన్నాడు. ఒరే నా తప్పేం లేదురా, నువ్వు జొన్నలు అడిగా అర్జెంటుగా కావాలన్నావు, నేను లోపల పోయినా నా కేజీ రాయి కనపడలే, నువ్వు పొద్దున బెల్లం ఇచ్చావు కదా, ఆ బెల్లమే పెట్టి తూచినాను రా అని. ఇంత లోపల వాళ్ళ భార్య వచ్చింది. అన్న మా ఆయనది తప్పు లేదు, నువ్వు ఇచ్చిన బెల్లంలో ఒక చిన్న ముక్క నేను కట్ చేసిన 100 గ్రాముల మా కాఫీకి, అందుకే అది 800 ఉంది. నువ్వు 100 తగ్గించావు, మేము కాఫీకి వాడుకున్నాం, నువ్వు ఇచ్చింది కేజీ ఇచ్చింటే తో జో హం కర్తే హై, మనం ఏం చేస్తామో అదే మనకు తిరిగి వస్తుంది. అందుకని చెప్పేసి దాన ధర్మాలు చేస్తే మనకు మళ్ళా రిటర్న్ వస్తుంది. నేను చేస్తే ఇది కలియుగం, ఏమవుతుందో అర్థం కాదు. పాత్ర ఎదిగి దానం చేయాల్సి వస్తుంది, చూసి దానం చేయాలి. కలవు నామస్మరణాత్ ముక్తి అంటారు. అన్నీ కలగాపులకంగా చెప్తా ఉన్నా నేను, టైంపాస్ కావాలా, మనకంతా కావాల్సింది అదే కదా. ఇక్కడికి వచ్చాం, కూర్చున్నాం, ఏదో విన్నాం, పోయినాం అయిపోయింది. ఎందుకంటే సమాజంలో అందరికీ 3 రకాల వైరాగ్యాలు ఉంటాయి. ఆడవాళ్ళకు మాత్రం ఒక వైరాగ్యం ఉంటుంది, ప్రసూతి వైరాగ్యం, క్షమించాలి, ఏమనుకోకూడదు. ఆ బిడ్డను కనేటప్పుడు ఆ నొప్పులు భరించలేక మొగుడిని, అత్తమామని, కన్నోడిని, వాణ్ణి పైవాడిని అందరినీ ఎన్ని శాపనార్థాలు పెడతారో అన్నీ పెడతారు. తీరా డెలివరీ అయిపోయినాక ఆ బిడ్డను తెచ్చుకొని ఒళ్ళో పెట్టుకోగానే మా ఆయనగారు ఏరి అంటారు. అంతవరకు ఉన్న వైరాగ్యం బాయ్. ఇంకా మగోళ్ళకు వచ్చే వైరాగ్యం ఒకటి ఉంది. ఎవడో ఒకడు వాళ్ళ మిత్రుడు చనిపోయాడు, శ్మశానానికి తీసుకుపోతూ ఉంటారు. ఒక మిత్రుడు ఇంకో మిత్రుడి మీద చెయ్యి వేసి, ఏముందిరా బతుకు, ఇట్లున్నాడు, అట్లా అయిపోయినాడు, 4 రోజుల జీవితం రా, న్యాయంగా బతకాలరా, ఇంత మాటలు మాట్లాడుకుంటూ లోపలికి పోతారు. వానికి కలిసేదో బూడ్సేదో చేస్తారు, ఆడ నీళ్ళు ఉంటే పోసుకొని స్నానం చేసి బయటకు వస్తారు. ఆ గేట్ దాటి బయటికి వచ్చినాక, ఏరా నిన్న 300 తీసుకున్నావు, ఇంకా ఇయ్యలేదే, వైరాగ్యం పోయింది. ఇంకా ఆడ మగ ఇద్దరికి వచ్చే వైరాగ్యం ఒకటి ఉంది, పురాణ వైరాగ్యం. స్వామి ఎన్నెన్ని మంచి మాటలు చెప్తాన్నాడు, మనము ఇట్లే ఉండాలి, అది ఇక్కడ మాత్రమే. ఈ గేటు దాటిపోయేసరికి జై శ్రీరామ్, అప్పుడు ఆ దునియా ఆపు, మన లోకంలో మనం పోతాం. సత్సంగం అంటే ఒక్కడు కూర్చొని ఉపన్యాసం చెప్పడం కాదు, సత్తుతో సంగమం. ఉన్నది ఒకే సత్యం, దాంతో సంగమం చేసేదానికి సత్సంగం అని పెట్టారు. శ్రీమాన్ పత్రిజీ గారు కూడా ధ్యానానికి ఎంత విలువ ఇస్తారో, స్వాధ్యాయానికి ఎంత విలువ ఇస్తారో, సత్సంగానికి అంత విలువ ఇస్తారు. కనీసం సత్సంగాల మూలకంగానే మనమంతా ఇప్పుడు ఇక్కడ ఒక్క చోట కలిసాం. మనలో మనకు స్నేహితాలు పెరుగుతాయి. అది వ్యాపార సంబంధాలు కావచ్చు, ఆధ్యాత్మిక సంబంధాలు కావచ్చు, మెరుగు పడతాయి. జ్ఞానం ఎప్పుడూ పంచుకుంటే పెరుగుతూ పోతుంది, ఉంచుకుంటే కుళ్ళిపోతుంది. ఒక బావిలో నీళ్లు ఉంటాయి, చేస్తూ ఉంటే ఊట వస్తూ ఉంటుంది.
నా బాయి అని దాని మీద రాయేసి మూసి పెడితే కుళ్ళిపోతుంది, ఎవరికీ ఉపయోగం లేకుండా పోతుంది. మనకున్న జ్ఞానాన్ని, మనకు దేవుడు ఇచ్చిన సంపదను ఈ సమాజం కోసం ఇస్తాం. ఈ సమాజం మనకి ఇంత ఇచ్చింది, పీల్చుకునేందుకు గాలి ఇచ్చింది, నడిచేందుకు భూమి ఇచ్చింది, భూమిలో తినేందుకు పంటలు ఇచ్చింది. దీనికి కృతజ్ఞతగా మనం ఏం చేయాలి? మీరందరూ గుళ్ళకు పోతారు, కోరికలు లేకుండా గురికి పోయిన వాళ్ళు చేయొద్దండి. 300 మందిలో 3 చేతులు ఎత్తారు, ధన్యవాదాలు బయట చెప్తారు. ఇప్పుడు అందరూ ఎత్తుతారు, ఎత్తకపోతే ఏమైందో అని. నాకు కాళ్ళు బాగిచ్చావు, నాకు కళ్ళు బాగిచ్చావు, నాకు చేతులు బాగిచ్చావు, నిన్ను స్తుతించకి నోరు బాగిచ్చావు, ధన్యోస్మి తండ్రి అని ఎవడు అంటాడా అని వాడు కాసుకొని అక్కడ కూర్చొని ఉన్నాడు. మనకి ఏమి ఇయ్యాలో తెలుసు, ఎంత ఇయ్యాలో తెలుసు, ఎక్కడ ఇయ్యాలో తెలుసు, ఎట్లా ఇయ్యాలో ఆయనకు తెలుసు. రాను రాను మనం ఏ స్థాయికి పోతున్నామంటే దేవుడితో బిజినెస్. మా కొడుకు పరీక్షలో సూపర్ క్లాస్లో పాస్ అయితే 2 టెంకాయలు కొడతా, వాడు సూపర్ క్లాస్లో పాస్ కాకుండా మామూలుగా పాస్ అయితే 1 టెంకాయ కొడతా, కొంపదీసి ఫెయిల్ అయితే టెంకాయ కూడా కొడతాం. ఇంకా ఎక్కువ మాట్లాడితే ఈ దేవుణ్ణి నమ్ముకొని ప్రయోజనం లేదమ్మా, ఊరికే ఇన్నాళ్ళు తిరిగాను కానీ ఇంకో దేవుణ్ణి మార్చేస్తాను, దేవుళ్ళు కూడా మార్చిపారు. ఇంతమంది దేవుళ్ళని మన వాళ్ళు ఎందుకు పెట్టినారు? వాళ్ళు ఎక్కడ ఉన్నారు? అంతా మన శరీరంలోనే ఉన్నారు, అంతా మన శరీరంలోనే. తదాస్తు దేవతలు ఎక్కడున్నారు? సూర్యుడు ఎక్కడున్నాడు? చంద్రుడు మనస్సు రూపంగా ఉన్నాడు. ఆ పరమాత్ముడు అన్నిటినీ మనలో పెట్టి మనకు తయారు చేస్తున్నాడు, అన్నీ ఇచ్చాడు ఆయన. నిన్ను నువ్వు తెలుసుకొని ఇక్కడికి పంపాడు. నీకున్నది కడుక్కొని రారా, గత జన్మల్లో నువ్వు ఏం చేసుకున్నావో అదంతా కడుక్కొని రారా అని చెప్పి ఇక్కడ మనకు అవకాశం ఇచ్చాడు. మనం ఇక్కడ కడుక్కోవడం వదిలిపెడుతున్నాం, పూసుకోవడం ఎక్కువ చేస్తున్నాం. దాన్ని తగ్గించుకుంటాం. పరమాత్ముని ఒక సమయానికి పూజించుకుంటాం. మిగతా మన వృత్తి ధర్మాలు, మన ఇంటి ధర్మాలు అవి చేసుకుంటాం. వేటికి అన్యాయం చేయకుండా దేవుణ్ణి నమ్ముకొని మనల్ని మనం ఉద్ధరించుకునేదానికి ఈ శ్వాస మీద ధ్యాస అని పత్రి గారు కనిపెట్టిన ఒక చిన్న టెక్నిక్ సులభమైంది ఉంది. మనస్సును నిశ్చలంగా పెట్టేదానికి మనం పీల్చి వదులుతున్న గాలిని గమనించడం మాత్రమే ఆ టెక్నిక్. ఇది చేస్తే మనోనిగ్రహం ఏర్పడుతుంది. మనోనిగ్రహం ఏర్పడినప్పుడు ఆత్మతత్వం ఏదో తానే బయటకు వస్తుంది. అది ఒక్క మనిషితో మొదలైంది, పత్రి అనే ఒక్క మహానుభావుడితో. ఈ పొద్దు అది శాఖోపశాఖలుగా విస్తరించింది. ఇది మన హైందవ ధర్మానికి విరుద్ధమైంది ఏం కాదు. మనకు కూడా ప్రాణాయామ పద్ధతులు ఉన్నాయి. ప్రాణాయామం చేసి అనేక మంది ఎక్కువ వయసుగా జీవిస్తున్న వ్యక్తులు ఉన్నారు. ఈరోజు మీ కళ్ళెదురుగా ఈ కట్టె కనపడుతుంది. అబ్బో 110 110 అనగానే ఏమో పెద్ద గొప్ప పడతా ఉన్నారు. 150 200 ఏళ్ల మనుషులు మా హిమాలయాలలో 100 మంది ఉన్నారు. మీరు ఉండగలరు. మనకు దేవుడు ఇచ్చింది నిజంగా 120 ఏళ్ళు. పాతకాలంలో ద్విషష్ఠి భవ అని ఆశీర్వదించేవాళ్ళు. రాను రాను మనమే 20 ఏళ్ళు మైనస్ చేసుకున్నాం. ఇప్పుడు ఎవరైనా పెద్దోళ్ళ దగ్గరికి పోయి నమస్కారం పెట్టంగానే వాడు ఏమంటున్నాడు? శతమానం భవతి అన్నాడు. 20 ఏళ్ళు కొట్టేశాడు, పోయింది. ఆ ఉన్న 100 ఏళ్లలో 50 ఏళ్ళు నిద్రలో పోయాయి, 16-17 ఏళ్ళు బాల్యంలో పోయాయి, 80 ఏళ్ళు వచ్చినాక నట్టుబోట్లు లూజ్ అయిపోయినాక అది 20 ఏళ్ళు వేస్ట్. పేరుకే 100 ఏళ్ళు, కానీ 100 ఏళ్లలో నిజంగా మనం బతుకుతున్నది ఎన్నేళ్ళు? వీటి మధ్య
కోపాలు, ద్వేషాలు, పగలు, ప్రతీకారాలు, పోటీ తత్వాలు. ఈ మధ్యలో సినిమాలు ఒకటి. సినిమాలు అంటే కూడా చూడడం లేదు ఇప్పుడు. ఆ పవిత్రమైన డబ్బాను మట్టుకు భలే బాగా చూస్తారు టీవీ. అమ్మో, అందున రాత్రిపూట పరమ పవిత్రమైన సీరియల్ వస్తాయి, చూడకపోతే ఎక్కలేని పాపం. గొప్ప గొప్ప సీరియల్ ఏమొస్తుంది. నేను ఒకసారి ఎవరో వాళ్ళ ఇంట్లో చూపించాను నాకు. ఎవరో ఒక అత్తగారు పడుకొని ఉంటారు, క్లోజప్లో 20 సార్లు ఆమె ముఖం చూపిస్తారు అన్ని యాంగిల్లో. అంత లోపల ఎవరో తలుపు తడుచుకొని ఒక భద్రకాళి కత్తి పట్టుకొని వస్తుంది, డమ్ డమ్ అని మ్యూజిక్. ఆమె కత్తి పట్టుకొని అత్త దగ్గరికి వస్తుంది, ఇట్లా అంటుంది, మిగతా రేపు వారము అంటాడు. ఇంకా మన టెన్షన్ చూడాల. ఆమె ఈమె కనపడంగానే చంపేస్తుందంటావా పిన్ని, అది సత్యం బతుకుతేయం రాబోయ్, అది సీరియల్. మన ఇంట్లోనే మనకి 112 సమస్యలు. ఇది పైసా ఇచ్చి కొనుక్కున్నాం. కానీ ఈ టీవీలు రావడం కాస్త మంచిదైంది. ఎన్నో పొద్దున పూట ధార్మిక కథలు వస్తూ ఉన్నాయి, భక్తి టీవీ ఛానల్ అని వస్తూ ఉన్నాయి. మళ్ళీ మనం వెనక్కి పోతున్నాం కాదు, మన సాంప్రదాయాన్ని మనం నిలబెట్టుకుంటున్నాం. అలా నిలబెట్టుకోవాలనే ప్రయత్నంలోనే అంత సంగీత విభావరి నడిపి అంత చేస్తున్నారు. ఆయన ఒక్కడే పాడుకొని పోవచ్చు, మనందరి చేత ఎందుకు పాడించాడు? కనీసం అట్లన్నా భగవన్నామం చెప్తాం. భగవన్నామం ఒక్కసారి చెప్పినా 100 సార్లు చెప్పినా దాని ఫలితం అఖండంగా ఉంటుంది. ఎందుకంటే మనమే లోపల, మన లోపలనే పరమాత్ముడు ఉన్నాడు. ఆ పరమాత్మని మాటి మాటికి తెలుసుకుంటే మనం ఎవరో మనకే తెలిసి వస్తుంది. ఈరోజు ఏదో 4 మాటలు గడబడ అని అన్ని కలగలుపు మాటలు మాట్లాడినందుకు ఓపికగా శ్రద్ధగా విన్న మీకు అందరికీ, తిట్టుకోకుండా విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, కాలం అన్నిటికన్నా ముఖ్యమైనది, పోతే తిరిగి రానిది. దాన్ని పాటించుకొని సమయాన్ని తొందరగా ముగించుకుంటామని కోరుకుంటున్నాం. మళ్ళీ రేపొద్దున 6 గంటలకే మేము ఇంకో చోటికి పోయేది ఉంది. జై శ్రీమన్నారాయణ.